ఇక బీజేపీలోకి కొండా ఫ్యామిలీ రాజీనామా చేయాల్సి వస్తే జరిగేది ఇదేనా? ఇప్పటికే అరవింద్ ద్వారా సంకేతాలు ఇదే జరిగితే వరంగల్ తూర్పు ఉప ఎన్నిక అనివార్యం. రాష్ట్రంలో మారిపోతున్న పొలిటికల్ పిక్చర్. ఉప ఎన్నిక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలా మారే ఛాన్స్. కారు దూకుడుకు బ్రేక్ వేయనున్న జాతీయ పార్టీలు. గత 3 ఏళ్లుగా బలమైన ప్రతిపక్షంగా కొట్లాడిన బీఆర్ఎస్ ఏ బీజేపీలోకి కొండా ఫ్యామిలీ అన్నటువంటి వార్త వస్తున్నాం. బీజేపీలోకి కొండా ఫ్యామిలీ అని అంటే చిన్న విషయం కాదు. మళ్ళా ఇప్పుడు బీజేపీలోకి కొండా ఫ్యామిలీ పోవడం ద్వారా నిన్నటి రాక బీఆర్ఎస్ పార్టీ తానే ప్రతిపక్షంగా ఉండి పని చేసినటువంటి విషయం అంతా ఇప్పుడు బీజేపీ, ఎందుకనంటే రేపు పొద్దుగాల బీజేపీలోకి కొండా సురేఖ పోయి అక్కడ నుండి గెలిచేదంటే కొండా సురేఖ అసెంబ్లీలోకి అడుగుపెట్టి కేటీఆర్ హరీష్ రావు చేసేదానికన్నా ఎక్కువ యుద్ధం చేస్తుంది. కాబట్టి అవసరమైతే కొండా సురేఖ పక్క జరిగి వాళ్ళ బిడ్డని నిలబెడుతుంది. బీజేపీ గెలిపించుకుంటుంది అవసరమైతే. అప్పుడు పరిస్థితి ఏంది? కాబట్టి ఈరోజు బీజేపీలోకి పోయేటువంటి కొండా సురేఖకు సంబంధించిన విషయంలో ఏం చేస్తారు వీళ్ళు? వీళ్ళతో అవుతుందా? వీళ్ళకి సంబంధించిన విషయంలో ఏం చేయనున్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పటికే కులగణన, బీసీ సంక్షేమం వంటి అంశాలను ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ నిర్ణయం రాజకీయంగా నష్టం చేకూరుస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇకపోతే ఒకవేళ అధిష్టానం ఒత్తిడి తెచ్చి మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదేశిస్తే సురేఖ కేవలం మంత్రి పదవికే కాకుండా ఏకంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే ప్రమాదం ఉంది. కొండా కుటుంబం కాంగ్రెస్కు గుడ్ బై చెబితే వరంగల్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సమీకరణలు పూర్తిగా మారిపోతాయని, క్యాడర్ గందరగోళంలో పడుతుందని పార్టీ నాయకత్వం తీవ్ర ఆందోళన చెందుతుంది అనిపిసి చెప్తున్నారు. ఇక్కడ రాజకీయాలు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలే కాదు, తెలంగాణ రాజకీయాలే మారనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన రాజకీయాల్లో పూర్తి పరిణామం. ఇప్పుడు కొండా సురేఖను సంబంధించిన విషయంలో బర్తరఫ్ చేయాలని చెప్పేసి కనుక మీరు చెప్తే కొండా సురేఖ కన్నా ముందు మాట్లాడడంలో ఏం బీకిరు అని అడుగుతారు. ఇవి కంటిన్యూస్గా జరుగుతాయి. ఈరోజు ఈ ఒక్క విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయంలో రేపు నుండి జరిగేటువంటి ప్రతి పరిణామంలో కూడా ఇవే చర్యలు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కరి మీద తీసుకొని రేపు పొద్దుగాల ఇదే విషయం మీద ఏ ఒక్కరు మాట్లాడినా సేమ్ కొండా సురేఖ కూతురుకు సంబంధించిన విషయంలో మీరు తీసుకున్న నిర్ణయమే అన్ని విషయాల్లో తీసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన విషయంలో మీరు కట్టుబడి ఉంటారా? ఫస్ట్ ఇప్పుడు ఏఐసిసి నిర్ణయానికి కూడా కట్టుబడి ఉండాలి కదా. ఈ ఏఐసిసి కూడా ఏం చేయాలి? అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. చిన్నారెడ్డి మీద వేటు వేయాలి, రాజగోపాల్ రెడ్డి మీద వేటు వేయాలి, అనిరుద్ధన్ రెడ్డి మీద వేటు వేయాలి. వీళ్ళందరి మీద వేటు వేయకుండా కొండా సురేఖను మాత్రమే బర్తరఫ్ చేస్తే బరాబర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా వీళ్ళు బదనామయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకనంటే బీజేపీలోకి కనుక కొండా సురేఖ ఫ్యామిలీ పోతే ఇప్పటికే మీకు బండి సంజయ్ ఏకు మేకులాగా ఉన్నాడు, అరవింద్ ఏకుకు మేకులాగా ఉన్నాడు, తర్వాత ఈయన రఘునందన్ రావు ఉన్నాడు, కిషన్ రెడ్డి రామచంద్రరావు గారు అటు ఇటు మాట్లాడినా వాళ్ళు మీకు సపోర్ట్గానే ఉంటారు. అది చాలా క్లియర్ కట్ విషయం. రామచంద్రరావు గారు ఇక్కడ బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకోకుండా ఉండడం కోసం ప్రయత్నం చేసే తప్ప రేవంత్ రెడ్డి దిగిపోవాలనేటువంటి ఆలోచన ఏం చేయడు. ఎందుకంటే నిన్న దీక్ష కూడా మళ్ళీ రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయ్యేటట్టు అని చెప్పేసి ఈ టాపిక్ డైవర్ట్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అని చెప్పేసి సపరేట్గా దీక్ష విరమించాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు ధర్మపురి అరవింద్ పార్లమెంట్లో సభ్యుడు కాబట్టి ఇక్కడ మాట్లాడలేకపోతాడు. బండి సంజయ్ పార్లమెంట్ మెంబర్ కాబట్టి ఇక్కడ మాట్లాడలేకపోతాడు. ఈటల రాజేందర్ పార్లమెంట్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ మాట్లాడలేకపోతాడు. రఘునందన్ రావు పార్లమెంట్ కాబట్టి ఇక్కడ మాట్లాడలేకపోతాడు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డికి ధీటుగా మాట్లాడేటువంటి ఉన్నారు ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు పెద్ద ఫోకస్ అయ్యేటువంటి పరిస్థితులు కనబడతలు. కాబట్టి ఈ విషయంలో ఈయన మాట్లాడితే కొండా సురేఖను కనుక మనం బీజేపీలోకి తీసుకొని రేపు పొద్దుగాల గెలిపించుకుంటే రేపు పొద్దుగాల తెలంగాణ రాజకీయాలు ఒక రకంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆడ పార్లమెంట్లో అరుణ్ అక్క ఉంటుంది, డీకే అరుణ, ఈడ సురేఖ అక్క ఉంటుంది. ఇద్దరు కలిసేది ఉంటే ఒక్కొక్కరు భాగవతాలు బయటపడితే. రెండవది ఏంటి అని అంటే ఈమె బీజేపీలోకి పోతే వట్టినే ఒక్కుంటుందా? ఈ 3 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కథలన్నీ బయటపెడుతుంది. రెండవది ఇప్పుడు ఏది కొండా సుస్మితా పటేల్ మాట్లాడుకుంటూ నేను మొన్న కేవలం ఒక్క విషయం బయటపెట్టినా,
నా జోలికి వచ్చేదంటే బిడ్డ అందరి బట్టలు ఇప్పుతా అని చెప్పేసి మాట్లాడింది. అప్పుడు ఒక్క రేవంత్ రెడ్డి కుటుంబంకు సంబంధించిన తిరుపతి రెడ్డో లేకపోతే ఇంకో రెడ్డో లేదంటే రేవంత్ రెడ్డో వీళ్ళ ముగ్గురు అమ్మ గురించే కాదు, అందరి రెడ్ల గురించి బయటపెడుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 8,000 ఎకరాలు కబ్జా చేసిండు. ఆయన ఆస్తులు ఎట్లా పెరిగినాయి, తుమ్మల నాగేశ్వరరావు ఆస్తులు ఎట్లా పెరిగినాయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు వెనకాలే ఉండి రాజకీయాలు చేస్తున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయాల వెనకాల ఏం జరుగుతున్నాయి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏంది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏంది, వీళ్ళు ఏకంగా ముఖ్యమంత్రి అవుతామని చెప్పేసి ఎట్లా ప్రకటిస్తున్నారు. మేము ఎమ్మెల్యేలు ఏం చెప్తామని చెప్పేసి టికెట్ ఇచ్చేటువంటి ఆ వ్యక్తి కాదు, మరి ఆయన నేను టికెట్ ఇప్పిస్తా అన్నాడు, ఆయన నేను ఎమ్మెల్యే ఏం చేస్తా అని చెప్పేసి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వేదిక మీద ఇస్తుంటే సీఎం 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 అనే నినాదాలు వచ్చేదంటే దాని మీద పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఒక్క ప్రశ్న 2 ప్రశ్నలు కావు, ఏకంగా 100 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 100 ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. కొండా సురేఖ మీద బర్తరఫ్ జరిగితే ఒక్క ప్రశ్న కాదు, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేటువంటి దమ్ముండాలి. ఇక